యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 29వ వచనం వరకు. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనడు, క్రీస్తును కానని ఒప్పుకొనడు. కాగా వారు, మరి నీవెవరు, నీవు ఏలియావా అని అడగగా అతడు కాననడు. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వనను కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకుంటున్నావని అతను అడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, ప్రభు త్రోవ సరళం చేయుడని అరణ్యంలో ఎలుగెత్తు చెప్పు ఒక నిశ్శబ్దము అని చెప్పాను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తనైనను కాని ఎడల ఎందుకు బాప్తిజం ఇచ్చుచున్నావని అని అతను అడగగా, యోహాను, నేను నీళ్లలో బాప్తిజం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారను ఇప్పటికైనను నేను యోగ్యుడును కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిజం ఇచ్చుచున్న యోర్దాను నదికి అవతలనున్న బెతనియాలో ఈ సంగతులు జరిగిన. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంతవరకు చూద్దాం. ఈరోజు అపోస్తలుడైనటువంటి యోహాను రాస్తున్నటువంటి పత్రికలో మనం చదివినటువంటి భాగంలో బాప్తిజం ఇచ్చే యోహాను గురించి రాయబడింది. ఈ బాప్తిజం ఇచ్చే యోహాను అతడు ఈ ప్రభువుకు త్రోవ సరళం చేయుటకు ముందుగా పంపబడినటువంటి ఒక నిశ్శబ్దం. అంటే ఇలా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన రాబోయే మునుపు ఇశ్రాయేలుల యొక్క హృదయాలను కదిలించి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచగలగటానికి అవసరమైన రీతిలో తన పరిచర్యను ప్రారంభించినటువంటి వాడు. అతడు కూడా ఈ దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది దానికి తగిన విధంగా మరి మీరు దేవుని వైపు తిరగండి అని చెప్పి చేసినవాడు. అతని గురించి 1-2 విషయాలు మనం కనుక చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చే యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి అని అరణ్యంలో కేక వేయు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఇది పాత నిబంధనలో యెషయా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకకు మునుపు దేవుడు ఒక దూతను పంపించి అతని ద్వారా ప్రభు యొక్క రాకడ కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తాడనేటువంటి విషయాన్ని ఈ ప్రవక్త అయినటువంటి యెషయా తన గ్రంథంలో చెప్తాడు. ఆ బాప్తిజం వచ్చి యోహాను బాప్తిజం దేనికి ఇస్తున్నాడు అంటే, మారు మనసు పొందగలగటానికి, పొంది దేవుని వైపు మేము తిరగబోతున్నామని చెప్పగలగటానికి. అతని గురించినటువంటి విషయాలు రకరకాలుగా కింద చెప్పబడింది. అతడు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయటానికి ఈ మనుషుల యొక్క హృదయాలు ఒక అరణ్యంలో ఉన్నట్లుగా పోల్చబడి అక్కడ త్రోవలు సరిగా లేనటువంటి విధంగా ఉన్నటువంటి ఇశ్రాయేలుల యొక్క నైతిక మరి మతపరమైనటువంటి స్థితులలో ఇతడు ప్రభు రాబోతున్నాడు కనుక మీరు ఇప్పుడు మారు మనసు పొంది సరైన విధంగా మీకు జీవితాలను సరిదిద్దుకోండి అని చెప్తున్నాడు. అతడు ఈ యోర్దాను అనేటువంటి నదికి అవతల పక్కన బాప్తిజం ఇస్తూ వచ్చాడు, బెతనియా అనేటువంటి దాంట్లో. ఈ యోర్దాను అనేటువంటి దానికి గుర్తు ఏంటంటే, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ఈ అరణ్య యాత్ర 40 సంవత్సరాలు ముగించిన తర్వాత యోర్దాను నదిని దాటి కనాను అనేటువంటి ఒక దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిలో ప్రవేశించారు. ఈ భూమిలో ప్రవేశించడం, ఈ యోర్దాను నదిని దాటి ప్రవేశించడం అంటే అర్థం ఏంటంటే, పాత దాన్ని విడిచిపెట్టి కొత్త దానికి, కొత్త శకానికి, కొత్త వాగ్దానానికి వారసులుగా ఉండే జీవితానికి వారు ఆరంభం చేయబోతున్నారు అనే దానికి గుర్తు. అలాగే ఇతడు కూడా ఈ
ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఒక నూతనమైనటువంటి శకం ఆరంభం కాబోతున్నది కనుక ఆయనేందు మీరు విశ్వసించగలగటానికి అవసరమైనటువంటి దానికి గుర్తుగా మీరు బాప్తిజం పొంది పాపాలు ఒప్పుకొని ఆయనను అంగీకరించగలిగినటువంటి మనసులోనికి రాగలిగినట్లుగా మీరు బాప్తిజం పొందండి అని చెప్తూ బాప్తిజం ఇచ్చాడు. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య అటువంటిది. ఇక్కడ మనం కనుక యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినప్పుడు కొంతమంది పరిసయ్యులు నీవు క్రీస్తువా అని అడుగుతున్నారు. అంటే ఈ యేసుక్రీస్తుకు బదులు వారి యొక్క ఉద్దేశంలో యోహాను యేసుక్రీస్తునిగా అనుకొని వారు ఆ విధంగా అడుగుతున్నారు. కానీ అతను అలా చెప్పలేదు, నేను కానన్నాడు. తర్వాత మరి ఏలియావా అని అడిగారు. అంటే ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త కూడా రాబోతున్నాడు. అది ఈ మలాకి అనేటువంటి గ్రంథంలో రాయబడింది. పాత నిబంధనలో ఆఖరి పుస్తకం 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును అని చెప్పబడినటువంటి దానిని ఈ పరిసయ్యులు గుర్తు చేసుకొని ఒకవేళ ఆ ప్రవక్తకు రాబోయే మునుపు నువ్వు ఏలియావా అని అడుగుతున్నారు. అంటే నేను ఏలియాను కూడా కాదన్నాడు. ఆ ఏలియా ఎప్పుడు రాబోతున్నాడు అంటే ప్రభు యొక్క 2వ రాకడకు మునుపు రాబోతున్నాడు. అది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది. కనుక అతడు నేను ఏలియాను కూడా కాదని చెప్పాడు. అయితే ఎవరు అని అడిగినప్పుడు నేను ప్రభు త్రోవ సరళం చేయుడని అరణ్యంలో ఎలుగెత్తు చెప్పు ఒక శబ్దం అని చెప్పాను. అది యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఒకసారి చూద్దాం. అది కూడా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. అది ఆ విషయాన్ని ఏదైతే యెషయా ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం ప్రవచించాడో అది నెరవేర్చబడుతూ జరుగుతున్నటువంటి విషయం అని చెప్పి ఈ బాప్తిజం ఇచ్చే యోహాను ఈ పరిసయ్యులకు ఉత్తరం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చదువుతాం. అప్పుడు వాళ్ళు ఎవరైతే పరిసయ్యుల దగ్గర నుంచి పంపబడినటువంటి దూతలు వారు అడిగారు 25వ వచనంలో, వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిజం ఇచ్చుచున్నావని అతను నన్ను అడగగా, యోహాను నేను నీళ్లలో బాప్తిజం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పులు వారునైనను ఇప్పుడుకు నేను ఏకుడును కానని వారితో చెప్పిన. యోహాను బాప్తిజం ఇచ్చుచున్న యోర్దాను నదికి అవతలనున్న బెతనియాలో ఈ సంగతులు జరిగిన. ఇక్కడ వారికి నేను ఎందుకు బాప్తిజం ఇచ్చుచున్నానంటే అది దూతగా నేను పంపబడ్డాను కాబట్టి బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్యలోనే ఉన్నాడు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మధ్యలోనే ఉన్నాడు. యోహానుకి బాప్తిజం ఇచ్చే ప్రభువుకి మధ్యలో కొన్ని నెలల వ్యత్యాసమే, కానీ ఇద్దరు దాదాపుగా ఒక వయసులో ఉన్నవాళ్ళు. ఇప్పుడు తాను తగ్గించుకుంటూ ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్పులు వారును విప్పుటకాయనను నేను ఏగుడను కానని వారితో చెప్పాను. మీరు నన్ను ఏలియావనియో లేక క్రీస్తువనియో లేక రాబోతున్న ప్రవక్తమనియో అంటున్నారు, కానీ నేను వాటిలో దేనికి చెందినవాడని కాదు. కానీ ఎవరైతే మీ మధ్యలో ఉన్నాడో, ఎవరికి నేను నోటి బోరగా ఉండి ఆయన కొరకు మార్గాన్ని సరిచేయబోతున్నానో అటువంటి వాడనైన నేను ఆ ప్రవక్త యొక్క ఆ క్రీస్తు యొక్క చెప్పుల వారును విప్పుటకాయనను నేను ఏకుడను కానని వారితో చెప్పాను. అనగా తాను అంతగా తగ్గించుకున్నవాడుగా ప్రభువును ఘనపరిచేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఈ బాప్తిజం ఇచ్చే యోహానుకి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. దాన్ని మనం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చదువుతాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడను, అతడే యోహాను. ఏదైతే మనం ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదివామో దానిని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది కూడా మరలా 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట.
దాని గురించి బాప్తిజం ఇచ్చే యోహాను ఏదైతే చెప్పి ఉన్నాడో ప్రభువు కూడా బాప్తిజం ఇచ్చే యోహాను గురించి అదే మాట చెప్తున్నాడు. అయితే ఆ బాప్తిజం ఇచ్చే యోహాను ఇక్కడ మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన చెప్పుల వారిని విప్పుడుకైనను నేను ఏకుడిని కానని వారితో చెప్పబడినట్లుగా ఆయన తను తాను ఎలా తగ్గించుకున్నాడో అలా తగ్గించబడినటువంటి ఒక ప్రవక్తగా పంపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ ప్రవక్తను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు. వారిలో ఒకటి 11వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిజమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు. మొట్టమొదటిగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ స్త్రీలు కనిన వారిలో బాప్తిజమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అంటే, అప్పటి వరకు స్త్రీలు కనినటువంటి వారు అందరిలో కూడా ఎవరు గొప్పవారని కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు అడిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఈయన అందరికంటే గొప్పవాడు. ఎందుకంటే తర్వాత అతని గురించి దానికి కొన్ని విషయాలు ముందు చెప్పాడు. ఇలా 7వ వచనంలో, వారు వెళ్ళిపోతుండగా యేసు యోహానుని గూర్చి జనసమూహంతో ఇలాగ చెప్పసాగిన, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రేళ్ళున మరి ఏమి చూడ వెళ్ళితిరి అని మొట్టమొదటి విషయం చెప్పాడు. అంటే ఈ అరణ్యంలో ప్రకటించుచున్నటువంటి ఒకని స్వరముగా ఉన్నటువంటి బాప్తిజమిచ్చే యోహాను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, మీరు అరణ్యంలో ఏమి చూడటానికి వెళ్ళారు అంటే, ఈ బాప్తిజమిచ్చే యోహాను ఎక్కడైతే వీళ్ళ మధ్యలో తిరుగుతున్నాడో అది ఒక అరణ్యంతో పోల్చబడినప్పుడు మీరు అక్కడ ఏమి చూడటానికి వెళ్ళారు, గాలికి కదులుచున్న రెల్లున అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు ప్రభు యొక్క రాకడకు మీరు సిద్ధపడండి అని చెబుతూ ప్రకటించుతున్నటువంటి విషయాన్ని చెబుతున్నప్పుడు అతడు ఒక్కడే ప్రత్యేకంగా అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకా ఎక్కువ జ్ఞానవంతులైన వారందరికీ వ్యతిరేకంగా వాళ్ళ పాపాలను గురించి తెలియజెప్పుతూ తన ప్రాణానికి జంకకుండా దేవుడిని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఒక గాలికి కదులుతున్న రెల్లైతే అది ఊరికి అటు ఇటు గాలి కొట్టినప్పుడల్లా ఎటు గాలి తోస్తే అటు ఊగుతుంది. కానీ ఈ బాప్తిజమిచ్చే యోహాను దేవుని చేత ఏదైతే ఒక పనిని పొందాడో, అంటే త్రోవను సరళం చేయటానికి నియమింపబడిన వాడుగా ఉన్నాడో, దానిని తనకు కలిగినటువంటి భయములు కానీ అనేకమైన విషయాలలో కదలకుండా స్థిరంగా నిలబడి ప్రభువు వైపు చూస్తూ ఆ ప్రభువును గురించి, రాకడను గురించినటువంటి సాక్ష్యాన్ని గురించి చక్కగా చెప్పినటువంటి వాడు. అందుచేత ఆయన గాలికి కదులుచున్నటువంటి రెల్లుగా లేడు. అంటే మనుషులను సంతోషపరచడానికి, వారి యొక్క ఆలోచనలకు, తలంపులకు ఇష్టకరంగా మాట్లాడేటువంటి వాడుగా లేడు. రెండవది, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో ఉందరు కదా. మరి సన్నపు బట్టలు ధరించుకున్నట్టు అంటే, అతడు అంతకు మునుపు హేరోదు అనేటువంటి ఒక రాజుగా ఉన్నటువంటి అతను అతని సహోదరుని యొక్క భార్యను ఉంచుకున్నాడు. అలా చేయటం అది నేరమని అతని గురించి ఆ హేరోదు రాజుకు చెప్పాడు. అంటే అక్కడ ఉన్నటువంటి అనైతికత విషయంలో అతడు రాజును హెచ్చరించిన వాడిగా ఉన్నాడు. అందుచేత ఆ స్త్రీ ఎవరి విషయంలో అయితే హేరోదుతో మాట్లాడాడో బాప్తిజమిచ్చే యోహాను, అతడిని తలగొట్టి చంపించడానికి అతన్ని జైల్లో పెట్టారు. అతడు కనుక సన్నపు బట్టలు ధరించుకొని రాజగృహాలలో ఉండటానికి కనుక ఇష్టపడినట్లయితే రాజు యొక్క నైతికతను ప్రశ్నించకుండా చక్కగా జీవించగలిగి సుఖంగా ఉండగలిగేవాడు. కనుక ఇక్కడ ఇతను తన ప్రాణానికి భయపడకుండా దేవుని దృష్టిలో ఆమోదకరమైనది, అంగీకారమైనటువంటి విషయాలను నిర్భయంగా ప్రకటించిన వాడుగా ఉన్నాడు. అందుచేత అతడు రాజగృహములలో లేడు, అరణ్యంలో ఉన్నాడు. తర్వాత, అవును కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెబుతున్నాను. ఇతడు అనేక మంది ప్రవక్తల కంటే గొప్పవాడు.
ఎందుకంటే 13వ వచనంలో చూస్తే, యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ బాప్తిజం వచ్చి యోహాను ఆఖరి ప్రవక్త. పాత నిబంధన ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు వరకు ప్రభువును గురించి, ప్రభు యొక్క రాకడను గురించి ప్రవచించిన వారిలో ఇతడు ఆఖరి ప్రవక్త. అలాగే ఇతని ద్వారా ఇక ప్రభు ఏదైతే ఈ లోకంలో తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఒక క్రొత్త శకాన్ని ఆరంభించబోతున్నాడో దానిని కూడా చూడగలగడానికి మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు ఇతడు మాత్రమే. ఎవరి విషయంలో అయితే పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును రాబోతున్నాడని ప్రకటించుతూ వచ్చారో ఆ విషయాన్ని ఇతడు ప్రకటించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును కనులారా కూడా చూచాడు. ఈ గాలికి కదులుతున్నటువంటి రెల్లుగా లేకుండా, సన్నపు బట్టలు ధరించుకొని రాజగృహములలో ఉండకుండా, దేవుడు పంపినటువంటి రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును కనులారా చూచినటువంటి ప్రవక్తగా బాప్తిజమిచ్చి యోహాను ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రభు విషయంలో అతడు మనం చదివినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో, నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పులు వారును విప్పుటికైనను నేను ఏకుడును కానని వారితో చెప్పాను. తను ఎటువంటి వాడు అనేది చెప్తున్నాడు. తను రాజగృహాలలో ఉండటానికి ఇష్టపడని వాడు, అనేక మంది ఎదుట నిర్భయంగా దేవుని గూర్చినటువంటి ప్రభు యొక్క రాకడను గురించి ప్రకటించిన వాడు, తరువాత ప్రభువును ప్రత్యక్షంగా ఎరిగి చూచినటువంటి వాడు. అయినప్పటికీ కూడా, అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతడు ఎంతగానో తగ్గించుకొని, నేను ప్రభు యొక్క చెప్పుల వారును విప్పుటికైనను నేను ఏకుడను కాదు అని చెప్తాడు. తర్వాత ఇంకొక మాట కనుక మనం అతని గురించి చూస్తే 3వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ విధంగా తను తాను తగ్గించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనపరిచినటువంటి వ్యక్తిగా కూడా ఈ బాప్తిజం వచ్చి యోహానును చూస్తాం. కనుక ఈరోజు మనం చూసినటువంటి ఈ బాప్తిజం వచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని, త్రోవను సరళం చేసేటువంటి అరణ్యంలో ఒక ఎలుగెత్తి చెప్పేటువంటి ఒక శబ్దము, గాలికి కదలనటువంటి రెల్లు, సన్నపు బట్టలు ధరించుకొని రాజమార్గాలలో ఉండటానికి ఇష్టపడినటువంటి మరి దేవుని యొక్క ప్రవక్తలను బయలుపరిచినటువంటి కదలనటువంటి ప్రవక్త. తరువాత పాత నిబంధన కాలంలో ఎవరిని గురించి అయితే ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు, యోహాను కూడా ప్రవచించాడు, అతను కనులారా ప్రభు అయిన యేసుక్రీస్తును చూడగలిగినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. ఇటువంటి ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు అతనికి కల్పించినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తును ఏ విధంగా గుర్తెరగాలో గుర్తెరిగిన వాడుగా ఉండి, నేను ఆయన యొక్క చెప్పులు వారిని విప్పుటకు కూడా ఏకుడిని కానని వారితో చెప్పాను. కనుక మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఇలాగే ఉన్నాయి. మనము ఏదైతే దేవుడు మనకు తెలియపరిచాడో దాని విషయంలో గాలికి కొట్టుకొని పోయేటువంటి, గాలికి కదులుతున్నటువంటి రెల్లు వలె ఉండకూడదు. అంటే దేవుడు మన హృదయాలలో ఏ సత్యాన్ని అయితే తెలియజెప్పాడో దాని ప్రకారంగా జీవించగలగటానికి, ప్రకటించగలగటానికి, మనుషుల యొక్క మన్ననలను పొందటానికి కాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన దానిని ప్రకటించగలిగిన స్థితిలో ఉండాలి. రెండవది, మరి అధికారులు రాజుల యొక్క మన్ననలను పొందుతూ వాళ్ళు ఇచ్చేటువంటి సుఖభోగాల యందు ఆసక్తి కలిగిన వారుగా కూడా మనం జీవించటానికి దేవుని బిడ్డలుగా మంచిది కాదు. వారి యొక్క అనైతికతలో మనం పాలు పొందిన వారంగా ఉండటానికి ఇష్టపడేటువంటి స్వభావం దేవునికి అంగీకారయోగ్యమైనటువంటిది కాదు. మూడవది, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి ప్రకటించడానికి వచ్చినటువంటి బాప్తిజం ఇచ్చే యోహాను ఆయనను కనులారా చూచాడు. ఇప్పుడు మనం ఏదైతే బాప్తిజం ఇచ్చే యోహాను చూశాడో ఆ విధంగా చూచుట కాదు, కానీ ప్రభు యొక్క రాకడ, రెండవ రాకడ ఏదైతే ఉన్నదో దానిని గురించినటువంటి ప్రత్యక్షమైనటువంటి విధంగా దేవుని వాక్యంలో రాయబడినటువంటి సంగతులను అనేక మందికి మనం తెలియపరచగలుగుతూ జీవించటం అనేటువంటిది బాప్తిజం ఇచ్చే యోహాను ఆ రోజుల్లో చేసిన దానికి కొంత మేరకు అటువంటిదిగా ఉంటుంది పరిచర్య. కనుక ఈ విధంగా కనుక మరి మనం గాలికి కదులుతున్న రెల్లువలే కాకుండా
సన్నపు బట్టలు ధరించుకొని రాజగృహాలలో ఉండటానికి ఇష్టపడని వారంగా కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడని రెండవ రాకడను గురించి మనం తెలుసుకొని దాని ప్రకారం మనం సిద్ధపడుతూ ఇతరులకు ప్రకటించేటువంటి వారంగా ఉండగలిగినట్లయితే మనము బాప్తిజమిచ్చి యోహాను యొక్క పరిచర్యలో కొంత మేరకు మనం కూడా పాలు పుచ్చుకున్న వారంగా ఉంటాం. ఒకవేళ మనం అవన్నీ చేయగలుగుతున్నప్పటికీ కూడా మన అంతరంగంలో ఎప్పుడు కూడా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనే అంశం మాత్రంగానే మన జీవితం కూడా కొనసాగాలి. తరువాత ఆయన ఎంతగా హెచ్చబడించబడాల్సి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదంటే ఆయన చెప్పుల వారిని ఇప్పటికీ కూడా నేను ఏగుడిని కాను అనేటువంటి విధంగా కూడా మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దానిలో కూడా ఆయనను ఘనపరచడం అనేటువంటిది ఏ విధంగా బాప్తిజమిచ్చి యోహాను చేయగలిగినాడో అదేవిధంగా మనం కూడా కనుక జీవించడం అనేది కనుక నేర్చుకోగలిగితే మన జీవితాలు కూడా దేవుడు స్త్రీలు కనిని వారిలో ఈ బాప్తిజమిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు అని చెప్పాడు. అలాంటి జీవితంలోనికి మనం కూడా నడిపించబడగలిగేటువంటి అవకాశము, అంత గొప్ప బహుమానము దేవుడు మనకు కూడా సిద్ధపరిచి ఉంచగలడు. కనుక దేవుడు ఈ వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. మా జీవము కలిగిన తండ్రి, మేమందరం కూడా ఆ విధంగా జీవించగలగడానికి కావలసిన కృపను కనికరాన్ని మాకు అనుగ్రహించి మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను మేము పట్టుకొని దాని ప్రకారంగా జీవిస్తూ ప్రకటించగలిగినటువంటి బాప్తిజమిచ్చి యోహాను వలె మా జీవితాలలో మీరు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో, ఏది మాకు అప్పగించారో దాని ప్రకారంగా ఉండగలిగేటువంటి నైతికత, మరి కథలని స్వభావము, మిమ్మల్ని గురించి ఘనపరచగలిగిన మంచి మనసులు మాకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.